నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. ఈరోజు మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనిషి అంతర్ముఖుడై ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత తనను తాను సంస్కరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే పుండు ఎక్కడున్నదో తెలిస్తే మందు పెట్టుకోవడం సులువు అవుతుంది, వ్యాధి నయం అవుతుంది. ఆ కోణంలో ఒకసారి ఆలోచిస్తే ఒక చిన్న పద్యం వినిపిస్తాను. అహము జేరెనటన్న స్పృహ గల్గినను చాలు, అహము జేరెనటన్న స్పృహ గల్గినను చాలు, దానినంతము చేయు దారి దొరుకు. అలకజేరెనటన్న తెలివి గల్గిన చాలు, దానినంతము చేయు దారి దొరుకు. వాంఛజేరెనటన్న భయము గల్గిన చాలు, దానినంతము చేయు దారి దొరుకు. మాయజేరెనటన్న సోయి గల్గిన చాలు, దానినంతము చేయు దారి దొరుకు. ఎన్ని ఉపదేశములు విన్ననేమి ఫలము, నిన్ను నీవు గుర్తించలేకున్న నాడు. ఏటిలో పచ్చి పులుసగు మాటలన్నీ, ఆ మాటలన్నీ ఏటిలో పచ్చి పులుసగును. వినవయా దూరవేటి ఈ మునుముగనుము. ఎవరికో చెప్పడం ఎందుకు? ఆత్మబోధ నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఉపదేశాలు ఇవ్వడం కాదు, మనల్ని మనం గుర్తించడం. నాకు అహంకారం వచ్చింది, నాకు గర్వం వచ్చింది అనే విషయం మనకు కూడా తెలుస్తుంది. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నిజంగా దాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేసుకుంటాం. అదేవిధంగా కోపం వస్తుంది, అయిన దానికి కాని దానికి ప్రతిదానికి చిరాకు పడుతున్నాం. ఈ కోపాన్ని మనం గ్రహించినప్పుడు నిజంగానే నేను ఇప్పుడు కోపం తెచ్చుకోవడం నాకు అవసరమా అని ఒకసారి ఆలోచించగలిగితే దాన్ని జయించే మార్గం దొరుకుతుంది. అట్లాగే కోరికలు కలుగుతున్నాయి, ఆ కోరికలు ధర్మబద్ధమైనవేనా కాదా, ఆ కోరికలు నెరవేర్చుకోవాల్సినవేనా కాదా అనేటటువంటి స్పృహ కలిగితే, మనం చేసేది తప్పుడు ఆలోచనలు తప్పుడు కోరికలు అనేటటువంటి భయం మనల్ని హెచ్చరిస్తే నిజంగా దాని నుంచి బయటపడేటటువంటి మార్గం దొరుకుతుంది. అదే రకంగా మాయ అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటి వివేకము చాలా ఉంటాయి మన చుట్టూ కలిగేటటువంటి ఆలోచనలు. ఈ మాయను మనం తెలుసుకోగలిగితే దాని నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా తెలుస్తుంది. ఇవన్నీ తెలియాలంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అంతర్ముఖులమై ఆలోచించాలి. కాబట్టి ఎన్ని ఉపదేశాలు వింటే ఏంది, వినేది వింటూనే ఉంటాం. ఈరోజు ఉపదేశాలకు కొరత లేదు, చాలా దొరుకుతున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేసినా, సెల్ ఫోన్ తీసుకున్నా చాలా రకాలైనటువంటి సందేశాలు దొరుకుతున్నాయి. ఇవన్నీ వినడం వల్ల ప్రయోజనం ఏం లేదు. నిన్ను నీవు గ్రహించగలగాలి. నువ్వెవరు, నీ పరిస్థితి ఏంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అనేటటువంటి విషయాల్ని గ్రహించి తదనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకోగలిగితేనే వీటి వల్ల లాభం. లేకపోతే ఏట్లో పచ్చి పులుసు విసికినట్టే నిరర్థకంగా తయారవుతాయి అనేటటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ, ఈ 4 మంచి మాటలు విన్నందుకు మీకు నమస్కారం. వీటిని ఆచరణలో పెట్టగలిగితే చరితార్థం. ఆనందో బ్రహ్మ.